రామాయణం రాముడు నడిచిన దారి అయితే ఆ మార్గం వెంట పూల మొక్కలు, పండ్ల చెట్లు ఈ చిన్న కథలు. పూర్వం మృగరాజు అనే పాలకుడు ఉండేవాడు. అతడు ఓ నిరుపేద పండితుడికి గోదానం చేశాడు. కొద్ది రోజుల తరువాత మేతకు వెళ్ళిన ఆవు మందలోంచి తప్పించుకొని మృగరాజు గోసంపదలో కలిసిపోయింది. ఆ విషయం తెలియని రాజు అదే గోవును మరొకరికి దానం చేశాడు. తప్పిపోయిన ఆవు కోసం పండితుడు చుట్టుపక్కల పల్లెలన్నీ వెతికాడు. మొత్తానికి ఓ పూజారి పశువుల పాకలో కనిపించింది. ఆ దేనువును మృగరాజు తనకు దానంగా ఇచ్చాడని పండితుడు, కాదు కాదు తనకే దానం చేశాడని పూజారి గొడవపడ్డారు. ప్రభువుల సమక్షంలోనే సమస్యను పరిష్కరించుకుందామని రాజధానికి వెళ్ళారు. ఎంత ప్రయత్నించినా, ఎంతకాలం గడిచినా రాజదర్శనం లభించలేదు. దీంతో ఇద్దరికీ కోపం వచ్చింది. ఆ ఆవును మూడో వ్యక్తికి దానం ఇచ్చేసి, ప్రజలకు అందుబాటులో లేని పాలకుడు పాలకుడే కాదు, తొండతో సమానం, ఇక నుంచి నీది తొండ బతుకే అని మృగరాజుకు శాపం పెట్టి ఇద్దరూ స్వగ్రామాలకు బయలుదేరారు. ఎన్ని రాజకార్యాలు ఉన్నా ప్రభువు అనేవాడు ప్రజలకు చేరువలో ఉండాలి. కాబట్టి తన కోసం ఎవరొచ్చినా వెంటనే అనుమతించమని చెబుతూ శ్రీరాముడు లక్ష్మణుడికి ఈ కథ వినిపించాడు. జై శ్రీరామ్.